హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? దిస్ ఇస్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5+ ఇయర్స్ కిడ్స్కి ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూపిద్దాం. ఫస్ట్ ఒక లైన్ వేసుకోండి. ఆ లైన్ మనం కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే లైన్ కరెక్ట్గా ఉండాలి కదా, క్లాత్ కరెక్ట్గా ఉండడం కోసం. తర్వాత దాని మీదే మళ్ళీ మరో లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఆ లైన్ మించే మనం మెజర్మెంట్లన్నీ కూడా తీసుకుంటామండి. ఫస్ట్ నెక్ కోసం నేను 2 ఇంచ్ డ్రా చేశాను. 5+ ఇయర్స్కి 2 ఇంచ్ సరిపోతుందండి. తర్వాత నా షోల్డర్ కోసం 3 ఇంచ్ తీసుకున్నాను. అలాగే నెక్కి 4.5 ఉంటే 4 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. స్టిచ్చింగ్ తర్వాత అది 4.5కి వచ్చేస్తుంది. నెక్ రౌండ్ కోసం ఇలా బాక్స్ తీసుకోవాలి. తర్వాత మనం చంకపాటు చూద్దాం. చంకపాటు 4.5 సరిపోతుందండి కిడ్స్కి ఎవరికైనా. 4.5కి కూడా దీనికి కూడా మనం మళ్ళీ డ్రా చేసుకోవాలి. లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాక చంక లోత్ అంటామండి దీన్ని కంపల్సరీ మనం 1.5 కన్నా తగ్గించొద్దు. కరెక్ట్గా 1.5 పెట్టి రౌండ్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ చూద్దామండి. 14 ఉంది చెస్ట్ అనేది. ఫ్రాక్ చూస్తే దాంట్లో సగం అండి 7 ఇంచ్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాము. ఇప్పుడు హైట్ తీసుకుందామండి. చిన్న పాప కదండి, 9.5 ఉంది చెస్ట్ పార్ట్ హైట్ అనేది. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్లోకి 1/2 ఇంచ్ పోతుంది కదండి, అందుకని 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ దగ్గర ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లైన్లు ఈ పొడవు లైను రెండు కలిపి అలా వేసుకోండి. వేసుకున్నాక చూసారా 1 ఇంచ్ షేప్ కోసం అండి కంపల్సరీ ఆ 1 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకొని అక్కడ చిన్న షేప్ కంపల్సరీ అక్కడ అలా డ్రా చేయాలండి. డ్రా చేశాక ఇప్పుడు మనం కటింగ్ చూద్దాం. కటింగ్ ఎప్పుడు కూడా నెక్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసేయండి. అలాగే చంకపాటు దగ్గర కూడా స్ట్రైట్గా తీయండి. షోల్డర్ దగ్గర అనేది లైన్ మనం అస్సలు కట్ చేయకూడదండి. తర్వాత కట్ చేసుకున్నాక కటింగ్ ఎప్పుడు కూడా చాలా నీట్గా చేసుకుంటే అండి స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. చూసారు కదా, నేను కటింగ్ అనేది మా స్టూడెంట్స్ చేపిస్తున్నాను. చాలా నీట్గా చేశారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రౌండ్ చూసారా చాలా నీట్గా వచ్చింది. అలాగే చంకపాటు కూడా చాలా నీట్గా వచ్చిందండి. చూసారు కదా, రౌండ్ ఎక్సలెంట్గా వచ్చింది. ఇలా రావాలండి. ఇది ప్రాక్టీస్ వల్లే వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాము. మనకి పొడవు ఎంత కావాలితే అంతా తీసుకునండి. దాన్ని మళ్ళీ మనం సగం భాగం చేసుకోవాలి. ఎంత హైట్ కావాలి, ఎంత పొడవు అయితే చూసుకుని నేను దాన్ని ఆఫ్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకుందాం. మెయిన్ క్లాత్ మీద ఇలా వేసుకొని మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది స్టిచ్చింగ్లో మనకి స్టార్టింగ్లో కుట్టే వాళ్ళకి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసాము. వీళ్ళు ఎంత హైట్ కావాలితే అంత హైట్ తీసుకుని దాన్ని మిగిలిన క్లాత్ని కూడా ఆఫ్ చేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.